చీమ తన పుట్టలో పడుకొని ఉంది. తన వెనక ఒక పెద్ద ఆకారం కనిపించి ఆ చీమ ఆ పుట్ట నుండి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది. చీమ బయటకు పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు కుందేలు చూసి, చీమ చీమ ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది కుందేలు. దానికి చీమ ఇలాగన్నది, నా వెనక ఒక పెద్ద ఆకారం నన్ను తినడానికి వస్తుంది, అందుకే నేను పరిగెడుతున్నాను అని కుందేలుతో చీమ చెప్పింది. సరే అయితే ఆ పెద్ద జంతువు నన్ను కూడా తినేస్తుందేమో అనుకొని కుందేలు కూడా చీమతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా కొంచెం దూరం వెళ్తుండగా పక్కనే జింక నీరు తాగుతూ ఉంది. జింక వీళ్ళని చూసి వీళ్ళని ఇలా అడిగింది, కుందేలు కుందేలు ఎందుకు మీరు ఇంతలా పరిగెడుతున్నారు అని అడగగా, వీళ్ళు మా వెనుక ఒక పెద్ద ఆకారం మమ్మల్ని తినడానికి వస్తుంది, అందుకే మేము పరిగెడుతున్నాము అన్నది. అయితే ఆ జంతువు నన్ను కూడా తినేస్తుందేమో అనుకొని జింక కూడా వాళ్ళతో పరిగెత్తడం మొదలుపెట్టింది. కొంత దూరం పోయాక గుర్రం వాళ్లకు కనిపిస్తుంది. గుర్రం ఇలా అడిగింది, ఎందుకు మీరు ఇలా పరిగెడుతున్నారు అని గుర్రం అడగగా, వీళ్ళు మా వెనుక ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది, అది మమ్మల్ని తినడానికి వస్తుంది, అందుకే మేము పరిగెడుతున్నాము అని వాళ్ళు అన్నారు. గుర్రం అయితే ఆ జంతువు నన్ను కూడా తినేస్తుందేమో అనుకొని గుర్రం కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. అలాగా అడవిలో చాలా జంతువులు పరిగెడుతున్నాయి. ఏనుగు వీళ్ళను చూసి ఇలా అడిగింది, ఎందుకు మీరందరూ ఇంతలా పరిగెడుతున్నారు అని ఏనుగు అడగగా, వీళ్ళు మా వెనక ఒక పెద్ద జంతువు వస్తుంది, అందుకే మేము పరిగెడుతున్నాము అని చెప్పాయి. అయితే ఏనుగు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా కొంతసేపటికి జంతువులందరికీ అలసట రావడంతో ఒక దగ్గర ఆగాయి. ఆగి ఇలా అడిగింది ఏనుగు, అసలు ఆ జంతువు ఎవరు, ఆ పెద్ద జంతువు అని అడగగా అందరూ చీమ వైపు చూశారు. చీమ ఇలాగన్నది, నా వెనక ఒక పెద్ద గండు చీమ వస్తుంది, అందుకే నేను పరిగెడుతున్నాను అన్నది. అయితే వీళ్ళు ఇలా అడిగారు, ఆ గండు చీమ మమ్మల్ని ఏం చేయగలదు అని అడగగా, నేను ఆ చీమ నన్ను తింటుందని నేను పరిగెత్తాను కానీ మిమ్మల్ని తింటుంది అని నేను చెప్పలేదు, పరిగెత్తడం అది మీ తప్పు నా తప్పు కాదు అని చెప్పి చీమ పరిగెత్తడం మొదలుపెట్టింది. నీతి, మనం ఏదైనా పని చేస్తే పూర్తిగా ఆ పని గురించి తెలుసుకున్న తర్వాతే చేయాలి.